మనకి న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్‌లో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఈ తరానికి చూస్తున్నాం సార్? అంటే మనము మీరు రెగ్యులర్‌గా దీంట్లో స్పెషలిస్ట్ కాబట్టి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? అండ్ ఫ్రీక్వెంట్‌గా ఏవొస్తున్నాయి మనకి? సో హెడేక్ ఎక్కువగా మనము డే టు డేలో చూసేది ఒకటి హెడేక్స్, హ్మ్. రెండోది వర్టిగో ప్రాబ్లమ్స్, ఓకే. మూడోది ఫిట్స్ సంబంధించి, ఓకే. 4 స్ట్రోక్స్, ఓకే. కాళ్ళు చేతులు వీక్‌నెస్ అట్లాగా రావడం. లేదు మెడ నొప్పి, నడుము నొప్పి ఒకటి. ఓకే. ఇది కాకుండా కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు, మంటలు అట్లాగా. ఇంకా ఆహ్, ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇది ఆహ్, కండరాలకు సంబంధించి వీక్‌నెస్ గాని, అంటే కూర్చొని లేసినప్పుడు వీక్‌నెస్, నడవలేకపోవడము, ఓకే. బటన్స్ పెట్టుకోలేకపోవడము, ఇట్లాంటి కాళ్ళు చేతుల్లో వీక్‌నెస్ గూడా ఒక నరాల ప్రాబ్లమ్స్ కిందనే చూస్తాం. ఓకే. ఒక న్యూరాలజిస్ట్‌ని ఎందుకు కన్సల్ట్ చేయాలి? హ్మ్. ఏ పరిస్థితిలో? సో, మెయిన్‌గా మనకి న్యూరాలజిస్ట్ అనేది మెయిన్ డిసీజెస్ ఎక్కువ మనకు చూసేది తలనొప్పి. ఓకే. తలనొప్పి, తర్వాత పక్షవాతం, హ్మ్. కాళ్ళు చేతులు వీక్‌నెస్, హ్మ్. మూడోది ఫిట్స్. ఓకే. అది కాకుండా మెడ నొప్పి, నడుము నొప్పి. హుహు. ఓకే. సో, ఇది కాకుండా కొన్ని డిసీజెస్ ఉంటాయి. అంటే కండరాల్లో వీక్‌నెస్, హ్మ్. కూర్చొని లేస్తే వీక్‌నెస్ అవ్వడం గాని, హ్మ్. చేతిలో పట్టు లేకపోవడం గాని, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు, ఇవి హ్మ్. కొన్ని కంప్లెయింట్స్ మెయిన్‌గా న్యూరాలజికల్‌గా వచ్చేవి. లైక్ చేయండి.